అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రస్తుతం ఒక రాజకీయ నాయకుడిగా మారారు. అతి త్వరలో ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆయన చాలా వ్యూహాత్మకంగా ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి, ఒక ఇంటలెక్చువల్ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయనతో పాటు ఆయన టీంలో కూడా ఉన్నది ఇంటలెక్చువల్సే కాబట్టి, చదువుకున్న వాళ్ళే కాబట్టి, చాలా స్ట్రాటజీగా చాలా వ్యూహాత్మకంగా ఒక ఐడియాలజీతో జనంలోకి వెళ్తున్నారు. జనాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, జనాల్ని మోటివేట్ చేస్తున్నారు. అది కూటమి ప్రభుత్వానికి సైలెంట్గా దెబ్బ కొడుతోంది. మేబీ ఏబి వెంకటేశ్వరరావు గారి అజెండా మళ్ళీ వైసీపీ అనేది రాకూడదు, వైసీపీ నెవర్ అగైన్ అనేదే కావచ్చు, జగన్ నెవర్ అగైన్ అనేదే కావచ్చు. ఎట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా ఆయన చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ పొలిటికల్ మీటింగ్స్ వలన దెబ్బ ప్రభుత్వానికి, టీడీపీకే పడుతుంది. పర్టికులర్గా టీడీపీకి దెబ్బ పడుతుంది అంటే ఆటోమేటిక్గా అది ఎవరికి లాభిస్తుంది? వైసీపీకే లాభిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏమీ బలమైన 3వ కూటమిలో 4వ కూటమిలో లేవు. సరే, టీడీపీ నచ్చలేదు కదా, గతంలో జగన్ నచ్చలేదు కదా, కాబట్టి 3వ కూటమికో 4వ కూటమికో వేద్దామనే అవకాశాలు లేవు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఏబి వెంకటేశ్వరరావు గారి బాధ ఏంటి? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని విపరీతంగా కక్ష కట్టారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. 5 ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వాల, చివరిగా రిటైర్మెంట్ అయిన రోజు మాత్రమే ఒక పోస్టింగ్ ఏదో అప్రాధాన్య పోస్టులో పడేశారు. ఎందుకంటే కోర్టులు ఒప్పుకోవు కాబట్టి, క్యాట్ కూడా అనుకూలంగా తీర్పిచ్చింది, హైకోర్టు కూడా అనుకూలంగా తీర్పిచ్చి పోస్టింగ్ ఇవ్వండి అయ్యా అని చెప్పింది కాబట్టి ఇంకా కోర్టు ఆదేశాలకు తలొగ్గి పోస్టింగ్ ఇచ్చారు తప్ప, లేదంటే ఆ రోజు కూడా పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో ఏబి వెంకటేశ్వరరావు గారు కాస్త గౌరవప్రదంగా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా మంచి పదవి దక్కుద్దేమో అనుకుంటే ఆయనకు మంచి పదవి దక్కల. దాంతో ఆయన అవమానకరంగా ఫీల్ అయ్యారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషుల్లో అండ్ కమ్మ సామాజిక వర్గంలోనే ఆయనకు సన్నిహితులు ఉన్నారు, అభిమానులు కూడా ఉన్నారు, బాగా సన్నిహితులు ఉన్నారు, అండ్ వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో డిస్కస్ చేసి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీన్ని చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఆయన ఒక 2 నెలల నుంచి కూడా జిల్లాల వారీగా 22A అంశం చాలా పెద్ద అంశం అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా రైతులకు సంబంధించిన సమస్య. ఇది వైసీపీ వాళ్ళు పరిష్కరించాల, సమస్య పెద్దది చేశారు. కూటమి ప్రభుత్వానికి సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ వీళ్ళు కూడా పరిష్కరించట్లా. వీళ్ళు కూడా దానిలో కొన్ని పైన టచ్ చేసి వదిలేస్తున్నారు తప్ప పూర్తి స్థాయి ప్రక్షాళన చేయట్లా. అది ఏబి వెంకటేశ్వరరావు గారికి తెలుసు, అండ్ ఆయనతో పాటు ఉన్న చక్రవర్తి గారికి తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరూ జిల్లాల వారీగా సదస్సులు పెట్టారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పూర్తయింది, మొన్న విజయనగరం జిల్లాలో పూర్తయింది. ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు అక్కడున్న ఈ అంటే సమస్యను ప్రాక్టికల్గా జనంలోకి తీసుకువెళ్తున్నారు, అండ్ జనం కూడా దాన్ని అర్థం చేసుకుంటున్నారు. సో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఈ ప్రభుత్వం కావాలని చేయట్లేదు, సో వీళ్ళ దగ్గర మంచి సొల్యూషన్ ఉంది అని జనం ఎడ్యుకేట్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఆసక్తి చూపిస్తున్నారు. ఓకే, వీళ్ళ దగ్గర మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయి, వీళ్ళకి సమస్యల మీద అవగాహన ఉంది, దాన్ని ఎలా పరిష్కరించాలో వీళ్ళకి తెలుసు అని జనం ఎడ్యుకేట్ అవుతున్నారు. జనం వీళ్ళకి ఆకర్షితులు అవుతున్నారు. అంటే వీళ్ళకేమి పాలిటిక్స్కి కావాల్సింది క్రౌడ్ పుల్లింగ్ ఇమేజ్, పాలిటిక్స్కి కావాల్సింది విపరీతమైన మాస్ ఇమేజ్, పాలిటిక్స్కి కావాల్సింది విపరీతమైన డబ్బు, కులము, అటువంటిది. పాలిటిక్స్కి కావాల్సింది బూత్ లెవెల్ పొలిటికల్ స్ట్రక్చర్. ఇవేమీ వీళ్ళకి లేకపోవచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారికో చక్రవర్తి గారికో ఇవేమీ లేకపోవచ్చు, కానీ బలమైన ఐడియాలజీ ఉంది. రాష్ట్రంలో సమస్యలేంటి, దాన్ని పరిష్కరించడానికి విధానపరమైన ఆలోచనలు ఏంటి అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి. దట్టు రాజకీయంగా వీళ్ళు ఇప్పుడు టార్గెట్ అయ్యారు. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాకే ప్రభుత్వం సెక్యూరిటీ తీసేసింది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేసింది. సో వీళ్ళు పొలిటికల్గా కూడా టార్గెట్ అవుతున్నారు. వీళ్ళు పొలిటికల్గా ఎప్పుడైతే టార్గెట్ అవుతున్నారో రాజకీయంగా వీళ్ళకు ఉనికి పెరుగుతుంది. సో ఇట్లా మనం చూస్తూ ఉంటే కాదంబరి జత్వాని అంశంలో కానీ, లేదా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కానీ, అండ్ ఈ 22A ల్యాండ్స్ విషయంలో కావచ్చు, అలాగే అనేక సోషల్ మీడియా కేసుల విషయంలో, చాలా అంశాల్లో, ఈ రాష్ట్ర టీటీడీ ఘీ విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో, ఇలా చాలా అంశాల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు స్పందించిన తీరు చూస్తుంటే న్యూట్రల్గా మెయింటైన్ చేస్తున్నారు.
అంటే తను ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఈయనేమన్నా జగన్కి ఫేవర్ అవుతున్నాడేమో అనే ముద్ర కూడా తన మీద లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సో ఈయన మీద టార్గెట్ చేసేలాగా ఆంధ్రజ్యోతిలో ఆ మధ్య కొంత ప్రయత్నం జరిగింది. ఆంధ్రజ్యోతిలో ఇండైరెక్ట్గా కొంత ప్రస్తావన వచ్చింది. అండ్ ఈయన రావణ్తో డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళలేదు, కానీ మేబీ రావణ్ కూడా ఒక కమ్యూనిజం భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి మనకు ఉపయోగపడతాడేమోనని చెప్పి వీళ్ళ టీం ద్వారా అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ రావణ్ ఇంత దారుణమైన వ్యక్తి, అతని కాంటాక్ట్స్ ఇవి, అతని వెనక వైసీపీ ఉంది అండ్ అతను కొంతమంది అమ్మాయిలతో ఈ విధమైన ఇది నడిపించాడు అని తెలిసిన తర్వాత వీళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు ఒక్కసారి. అరే అనవసరంగా ఇతనితో కాంటాక్ట్లోకి వెళ్ళాము అని. ఆ మరకని అడ్డుపెట్టుకొని నిజానికి టీడీపీ మీడియా ఏబి వెంకటేశ్వరరావు గారిని డిఫెన్స్లోకి నెట్టేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు కూడా వెంటనే దాని నుంచి బయటకు వచ్చేసారు. మేమేమి రావణ్ దీనిలో లేము, వాళ్ళు వేరు, మాకు సంబంధం లేదు అని. సో ఇట్లా మొత్తానికి వీళ్ళైతే సైలెంట్గా కూటమికి దెబ్బేస్తున్నమాట వాస్తవం. ఈయన గురించి కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నమాట వాస్తవం. సో కాలక్రమేణా ఒక బలమైన పొలిటికల్ స్ట్రక్చర్ తయారు చేసుకునే అవకాశం ఉందో లేదో చెప్పలేదు, కానీ ఈ ఐడియాలజీతో, ఈ విధానాలతో, ఈ సిద్ధాంతాలతో జిల్లాల వారీగా చదువుకున్న వాళ్ళని, ఇంటలెక్చువల్స్ని, జెన్జెట్ గ్రూపుల్ని వీళ్ళు ఆకట్టుకుంటే ఖచ్చితంగా రాజకీయంగా ఎంతో కొంత ఇంపాక్ట్, ప్రభావం అయితే చూపించగలరేమో అనిపిస్తోంది.